సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ టీటూఆర్. తెలుసుగా ఈ వీడియోలో ఏంటంటే గుడ్డోని దెంగే వీడియో అన్నట్టు. వాడు నన్ను తిట్టిన వీడియో అంటే అది కూడా చూపిస్తా. వాడు తిట్టినాయి, సో నేను కూడా తిట్టుతా అని కూడా. సో మ్యాటర్ ఏంటంటే తిట్టుకున్నాడు కాదు, కొట్టుకుందాం దా నెల్లూరు రా అంటాడు. వాడు ఫస్ట్ నెల్లూరు పోడు పెద్ద మ్యాటర్ కాదు బ్రో. నాకు వాడు ఫోన్ లేపుతలేడు, మెసేజ్కి రిప్లై అవుతాడు. ఇప్పుడు నెల్లూరు పోతా, ఆడు ఫోన్ లేపాడు, మెసేజ్కి రిప్లై అయ్యాడు. అక్కడ పోయి మాతులు వీకాలనా. నేనేమంటానంటే అరే నువ్వే హైదరాబాద్కి రా, నేను నిన్ను దెంగుతా అని చెప్తాను. ఆడరాడు నేను పోను, మొడ్డ తిన్నది. ఈ లవడల పంచాయతీ కాదు. ఆడు ఏదో ఒక రోజు కలుతాడు, వాడిని జావని దింగుతారు. నిజంగా చెప్తాను, వాని ఫ్యాన్స్ ఉన్నారుగా. మా అన్న పెద్ద తోప్ ప్లేయరు, మా అన్న టాప్ 100 కొట్టిండు కాంక్రర్లా బ్రో. వానికి ఒకటి చెప్పుల్ని, మీరు తెలుగు గాయ ఫ్యాన్స్ ఉంటారుగా, వాడిని కామెంట్లలో అడుగుని వాడు సపోర్ట్ చేయడు. అన్న 1v1 అట ఆడన్నా అని అడుగు, ఆన్సర్ ఇయ్యడు. నెల్లూరు రమ్మను గది ఒక్కటే ఆన్సర్ చెప్తాడు. ఆడనికి చేత కాదు. సరే ఆడు కొజ్జోడు అంటే చెప్పు 1v4 చేస్తా వాళ్ళ టీంని. ఇంకేం ఆడు కొజ్జోడని ఒప్పుకోను, 1v4 చేస్తే నేను ఓడిపోతే నిజంగా ఛానల్ డిలీట్ చేసుకుంటా, వీడియో చేసి పని చేస్తా. సరేనా? ఆడు రాడు బ్రో, ఆడు 1v4 ఆయనకి ఆటే రాదు. మొడ్డ డైమండ్ అవి ఆడుతూ ఉంటాడు సీజన్ మొత్తం. ఆడు బాటగాలం కొట్టుకొని సోదేంకుంటా. ఓ మా అన్న తోపు, మా అన్న తురుము అట్టిదే కళ్ళే కనబడే మీ అన్న తోపు అంటే ఎట్లా బ్రో? సో ఇప్పుడు వాడు తిట్టిన ఆడియో క్లిప్ పైన వినబెడతా ఇన్నులు గైస్. ఎందుకంటే వీడియో పెడితే లంజోడుకు కాపీ రైట్ అవుతాడు, మళ్ళీ ముందే చెక్ ఆడాడు. సో ఆడియో క్లిప్ పెడతాను చూడండి గైస్. చెప్తున్నా లైవ్లోనే చెప్తున్నాగా, ఒక అమ్మకి అబ్బకి పుట్టింటే రా, నువ్వు రీల్లో ఏమేమి చెప్పినావు దా చూసుకున్నావురా, అదే నా మొక్క మీదకి వచ్చి చెప్పి ఆడదాంరా 1v1. ఈ సుల్లి ఆడు రా అంటాడు కానీ ఫోన్ లేపాడు, మెసేజ్కి రిప్లై అయ్యాడు. చెక్క ఆడుపురే, నిజంగా చెప్తాను, చెక్క సుల్లి ఆడాడు, పెద్ద చెక్క ఆడి. నీకు ఆటే రాదు, బాట్లు అవి ఆడుతాడు. వీనికి 400-500 వ్యూస్ ఎట్లా వస్తానే మొడ్డ తిన్నది. అన్ని బాట్ వ్యూస్ అనుకుంటా అవి కూడా. సుల్లి తిన్నది ఈడు మొడ్డ. ఫోనే లేపుతాడు. నెల్లూరు రా ఏమనంటే నెల్లూరు రా. అరే తెలుగు గాయ ఫ్యాన్స్ ఒకసారి మీ అన్నకి చెప్పుల్ని, అన్న వాడు టీడీఎం ఆడితే నీ కంత వాళ్ళు దింగుతారన్నా, నీ 2 గుడ్లు వాళ్ళు దింగుతారని చెప్పుల్ని. అరే మొడ్డ ఈయన కొట్టుడు పెద్ద మ్యాటర్ కాదు బ్రో, గేమ్లో అయినా కానీ బయట అయినా కానీ. ఏమనంటే నెల్లూరు రా. ఆడిది కూడా ఇప్పుడు ఇంటికి వచ్చి పిలిపించుకొచ్చి కొడుతుంది. ఆడిది కూడా ఇప్పుడు నన్ను మొన్న ఒక పోరి పిలిచింది ఇంటికి రాని. ఇంటికి పోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఇంటికి పోయినామో లేవందని నడుతుంది. బయట చూపి నీ గుద్దల్దాం, నేను సగం దూరం వస్తా, నువ్వు సగం దూరం రా కావాలంటే. ఈ అయినా మా నాన్నమ్మ చెప్పేది బ్రో, గుడ్డలం కొట్టద్దురా పాపం తాకుతుంది అన్న అయితే నేను అవి చూస్తాను. కానీ లేదంటే ఈయన గుద్దల మొడ్డ ఈసరా దింగేటోని ఒక్క గుద్దు సత్తలేడు. నేను వాడికి ఆడు మగోడే కాదు, నేను వాడికి అడ్రస్ పెట్టిన పిచ్చనాయాలాడు, మెంటలోడు. ఎస్ బ్రో, నేను మెంటలోనే తెలుసుగా సైక్ సుల్లి అని అడ్రస్ పెట్టినట్టు. అడ్రస్ నేను కూడా పెడతా దామా నువ్వుదా. అడ్రస్ ఎవరైనా పెడతారు, అడ్రస్ ఏమున్నది. ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆట రాదు. ఫస్ట్లో యూనిక్ గేమర్తో లొల్లి పెట్టుకున్నప్పుడు కూడా నెల్లూరు రా అన్నాడు, ఎందుకంటే ఈయన దెంగుతారని తెలుసు. దాని తర్వాత వారి అని అన్న కూడా 1v1 ఛాలెంజ్ పెట్టి ఒక కామెంట్ పెట్టిండు. 1v1 ఛాలెంజ్ పెట్టి 1.5 year అయిందట, అయినా కూడా రాడు. ఎందుకంటే ఆయనకి ఆట రాదు. రండిరా బాట్లా వేసుకొని రండిరా, మీ వల్ల కాదురా అన్నాడు. ఇంకా వాని సబ్స్క్రైబర్స్ వాళ్ళు నా దాంట్లోకి వచ్చి వ్యూస్ కోసం చెప్తాను టీటూఆర్ ఇదంతా. అరే నేను ఒకటి చెప్తాను, అందరు గుర్తుపెట్టుకోండి. మీరు నా సొంత యూట్యూబర్ని ఇప్పుడు చూసుంటారు గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన పైసలు కూడా పేదోళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తాను, నా సబ్స్క్రైబర్స్కి రీడీమ్ కోడ్లు ఇస్తే ఏదో ఒకటి నా పైసలు మాత్రం మా వాళ్ళకే వస్తా, పేదోళ్ళకే వస్తా. ఈ సుల్లియాడు వస్తాడు, దానికంత గుద్దలదాం ఉన్నదా. వానికి కన్ను గుడ్డ ఆపరేషన్ చేయించుకోనికి మొడ్డ పైసలు కావాలి మళ్ళీ. అయ్యో నాకు ఎన్ని పైసలు వచ్చినాయి పేదోళ్ళకి వస్తా. వ్యూస్ కోసం అంటానే. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో సెకండ్ ఐడి ఇది, మెయిన్ ఐడి ఒకసారి వ్యూస్ చూసుకోండి. మెయిన్ ఐడి వస్తుంది ఏదో ఒక రోజు, అప్పుడు చూడండి. మొడ్డ వ్యూస్ కోసం చెప్తానట. వ్యూస్ ఈయనకే వస్తలేవు, వీడు ఆడేదే బాట్లు అవి గీని చేస్తే నాకు వ్యూస్ వస్తాయా మొడ్డ తిన్నాయి. వీడు గెలికిండి కాబట్టి ఈయన జోలికి పోతాను, లేదంటే గీడు పిచ్చా ఉంటాడు నా ముందు. గీని ఈ చెక్కాడు బ్రో. నేను నా కంటెంట్ ఎంతమంది కాపీ చేస్తారు తెలుసా? ఫన్నీ వీడియోస్ నాయి, నా వాయిస్ వస్తే వాళ్ళకి మిలియన్స్ వ్యూస్ వస్తాయి, మిలియన్స్. అర్థమైందా? అది మన రేంజ్. టీటూఆర్ కానీ వాయిస్ అయితే వీడియో వైరల్. ఈ గుడ్డోడు ఇంకా ఏమంటాను, వ్యూస్ కోసం చేస్తున్నాడు బ్రో. ఈ గుద్ద బ్రో వ్యూస్ కోసం చేస్తున్నాడు, వ్యూస్. అందుకోసమే గైస్ ఇది లాస్ట్ వీడియో ఈయన కోసం. ఎందుకంటే ఈ సుల్లియాడు వ్యూస్ కోసం అనుకుంటాడు. ఇంకేంటంటే గుడ్డులో కొట్టుడు కూడా తప్పు, అది కూడా పాపం. మళ్ళీ పాపం తాకుతాను చూస్తున్నా. ఈయన కొట్టుడు మ్యాటర్ కాదు కానీ గుడ్డోడు మళ్ళీ రేపటి ఓన నాకు శని పట్టుకుంటుంది ముందే. సో గైస్ ఈ వీడియో ఏంటంటే ఈయన కొట్టుడు మ్యాటర్ కాదు, నెల్లూరు పోవడు మ్యాటర్ కాదు. వీడు ఫోన్ లేపడు, వీడు చెక్కగాడు, 1v1 ఆడదామంటే రాడు. ఏమనంటే ఫోన్లలో తిడతానమంటాడు. వీడు గిన్నెన వీడియోలు తీసినా ఒక్కటన్నా రియాక్ట్ అయినా కాడు. రియాక్ట్ అయితే తెలుసు, రియాక్ట్ అయితే ఏమవుతామని కూడా ఆయనకు కూడా తెలుసు. రియాక్ట్ అయితే దెంగుతామని తెలుసు మళ్ళీ ఇంటికి వచ్చి. అని తెలుసు గాయస్. ఒక్క వీడియో కూడా రియాక్ట్ కాడు. మీ చెక్క అన్న, మీ చెక్క గే తెలుగు గే అని బరాబర్ పెట్టుకున్నాడు. మరి మొడ్డ యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఒక రోజు గే అయితే అని తెలుసు కావచ్చు ఆయనకి, అందుకని పెట్టుకున్నాడు ఆ పేరు. ఇంకా నన్ను తిట్టినవి కూడా ఉన్నాయి బ్రో, పెడతలేను. ఎందుకంటే ఎందుకు ఈ లవడాల పంచాయతీ గీసుల్లి అంతోటి అని వదిలేసుకుంటానా.
ఏమనుకుంటారు టీ టవర్ గాడు భయపడ్డాడు ఉండదు బ్రో, సావానికన్నా రెడీ ఉంటాను నేను, గుర్తుపెట్టుకోండి అందరూ. నా మొడ్డ నేను ఇలా సంపాదిద్దాం, యూట్యూబ్లో కోటీశ్వరం అయిదాం, బిల్డింగ్లు కడదాం, కార్లు కడదాం అని అత్తలేను. ఏదైనా పైసలు అయితే పేదోళ్ళకి మంచిదామని వచ్చినా తప్ప అంతకుమించి ఏం లేదు. నా మొడ్డ నేను పెద్ద స్టేట్ ప్లేయర్ షటిల్కి, నా మొడ్డ నాకు జాబ్ వస్తే ఏదో ఒకరోజు నేను మంచిగా హ్యాపీగా బతుకుతా. కాకపోతే మొడ్డ గిన్నె నేను వ్యూస్ కోసం చేస్తానంటే నాకు మంచిగా అనిపించలేదు మొడ్డ దీన్ని. ఒకటే గాయస్ ఈయన్ని బయట కనబడితే దింగుతా. ఇప్పుడు వీడియోలలో చేసి అది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. మా వాళ్ళు అన్నారు, మా అన్న వాళ్ళు అన్నారు, ఇందిరాగాంతో లొల్లి పంచాయతీ ఉడదింగాల ఉడల పంచాయతీ అన్నాడు. సో బ్రో నా డౌట్కి ఇదే లాస్ట్ వీడియో అనుకోండి దీని మీద. ఎందుకంటే గీని కొడితే ఏమైతే సుల్లియాడు గుడ్డోడు మళ్ళీ భయపడ్డాడు అది అనుకుంటారు. 1v1 ఆడదాం రమ్మను, రాడు రాడు. సరే బయట అయినా 1v1 కొట్టాడదాం రమ్మను సగం దూరం, అట్లా కూడా రాడు. నెల్లూరు రా ఏమైనా అంటే నెల్లూరు రా గంతే కదా, ఒక డైలాగ్ కొడతారు. వీని ఫ్యాన్స్ కామెంట్ పెడతారుగా, ఏం మనకి ఫ్యాన్సే లేరు కానీ వాడే ఫేక్ అకౌంట్లతో కామెంట్ పెట్టుకుంటాడు, వాని సంతోషమే అది. అట్టిగానే ఒక ఎవరినైనా దెంగినా ఊహించుకుందామని ఒక రీల్ ఉంటే చూసినాం, అట్లనే ఇక ఈయన తిట్టినందుకు ఊహించుకుందామని చెప్పి ఈయన కామెంట్ పెడతాడు ఫేక్ అకౌంట్ తోటి. పిచ్చి గుద్దుడు గాయస్ ఈడైతే ఓనియో వీని కథ ఓని ముడ్డ నా పోరి వదిలేసిపోయిందని చెప్పి నేను బాధలు ఉన్నా. గీ పిచ్చి గుద్దంతో లొల్లి పెట్టుకుంటే ఏం రాదు. సో గైస్ రేపటి నుంచి మనం మన కంటెంట్లు చేసుకుందాం. ఈ సుల్లియాన్తో మళ్ళీ వ్యూస్ కోసం చేస్తానని కొందరు అనుకుంటాను, ఇంకొందరు ఏమనుకుంటానంటే ఇదంతా స్క్రిప్ట్ అనుకుంటా. అరే బ్రో గీ సుల్లిగాడు ఎవడో తెలియదు, గీంతో స్క్రిప్ట్ ఏంది బ్రో, మొడ్డగాడు గీ స్క్రిప్ట్. నేను అసలు వీడియోలో నా స్క్రిప్టే ఉండేనే, మొత్తం ఒరిజినలే ఉంటాయి బాయ్, గుర్తుపెట్టుకొని. సో గైస్ వీడియో అయితే ఇంతే. ఒక్కటే టీ టవర్ గాడు భయపడ్డాడు అని అనుకోకుండా, టీ టవర్ గాడు చావానికైనా రెడీ, సంపానీకైనా రెడీ. కాకపోతే గీ బచ్చాలం కొడితే ఏమొచ్చా అని చూస్తున్నాం. ఇంకా వీడు ఏమైనా రియాక్ట్ కావాలి, అప్పుడు వాళ్ళ సంగతి ఉన్నది. నాకు నేను పిలితే వారియర్ అన్న వీళ్ళందరూ వస్తారు కానీ నేను ఎవరికి విలువ గాయస్. ఎందుకంటే మన వాళ్ళు మనమే చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు దింగే ఉన్నారు, మన వారియర్ అన్న యూనిక్ గేమర్ అన్న ఈయన గుడ్డను గుద్ద వాళ్ళు దింగిలి కానీ ఆ డోసు సరిపోలే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, ఇది నాకు తెలిసిగా డైరెక్ట్ 6 ఉంటుంది కానీ ఇక పోనీగా ఈ సుల్లి అని కొడితే ఏమవుతుంది. నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరు లైట్ తీసుకోండి గైస్. ఎవడైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా లౌడ వాళ్ళతో ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఏమనంటే మొడ్డ నెల్లూరుకి రాదు అప్ప డైలాగ్ అంతకు మించి ఏం రాదు వీళ్ళకు. సో గైస్ వీడియో అయితే ఇటు వరకే. పానం కూడా కొంచెం హెల్త్ మంచిగా లేదు, మళ్ళీ కళ్ళు రిపేర్ అయినాయి, గుడ్డి కళ్ళు చూపించుకోవాలి, కన్నదాలు పెట్టుకోవాలి నేను కూడా.